హాయ్, వెల్కమ్ టు మనీ టాక్స్. ఇవాళ నాటుకోడి విత్ బిర్యానీ చేసుకున్నాను. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. సంక్రాంతిలో ఇలాంటి ఫుడ్ తినాలి. ఇప్పుడు దీని తయారీ విధానం చెప్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకున్నాను. నేను బిర్యానీస్ అన్నీ కుక్కర్లోనే చేస్తాను. దాని టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేసి దాంట్లో బిర్యానీ ఆకులు వేసాను, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. పక్కనే నాటుకోడి కూర రెసిపీకి ప్రిపేర్ అవుతున్నా. కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. బాగా కలుపుకుని 5 minutes వదిలేస్తా దీన్ని. ఇలా బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్దాము. ఉల్లిపాయలు అన్నీ బాగా వేగినాయి. దీంట్లో కొంచెం టమోటా వేసాను. టమోటా వేసి బాగా కలుపుకున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం బిర్యానీ మసాలా పొడి ఇంట్లోనే వేసుకున్న ఫ్రెష్ అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక అర కేజీ బియ్యం, అవి కూడా బాగా కలుపుకుని ఈలోపు నాటుకోడి ఉల్లిపాయలు వేగిని టమోటా వేసేసాను. టమోటా వేసి బాగా కలుపుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు నాటుకోడి కూరలో వేసా. బియ్యంలో బాగా వేగిపోయిందండి రైస్. ఒక స్పూన్ కారం వేసి ఒక 2 లోటాలు వాటర్ పోసాను. 1 లోటా రైస్కి 2 లోటాలు. కొద్దిగా కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకుని ముందుగా నాటుకోడి కూర ఉడకబెట్టేసుకున్నాను నేను. ఒక 5-6 విజిల్స్ వచ్చేసేలాగా. బిర్యానీలో కొద్దిగా కొత్తిమీర వేసి వాటర్ మిక్స్ చేసి కుక్కర్ విజిల్ పెట్టానండి. 3 విజిల్స్ వచ్చాక కట్టేయడమే. ఇలా బిర్యానీ అయిపోతుంది విజిల్స్ వచ్చాక. నాటుకోడి కూరని సిమ్లో పెట్టి ఉడికించాను బాగా. ఒక 2 స్పూన్లు కారం వేసాను. 3 విజిల్స్ వచ్చినాయి. బిర్యానీ కట్టేసానండి. చూసారు, ఇలా పొడి పొడిలాడుతూ చాలా బాగుంది. బిర్యానీ రెడీ. నాటుకోడి కూడా బాగా అయిపోయిందండి దగ్గరికి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్.